హలో నమస్తే, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది క్రిస్పీ కార్న్. ఇలా ఫ్రెష్ మొక్కజొన్న తీసుకుని పీల్ చేసేసుకుని మొక్కజొన్న మొత్తం ఇలా పీల్ చేసేసుకోవాలి. స్వీట్ కార్నే బాగుంటుంది, దీనికి స్వీట్ కార్న్ తోటే చేసుకుంటారు. ముందుగా కడాయి పెట్టుకుని 1 లీటర్ వరకు వాటర్ పోసుకుని బాగా మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడు కార్న్ మొత్తం వేసేసుకుందాం. నేను 2 కార్న్స్ వరకు తీసుకున్నాను, మీన్స్ ఒక 1/2 కిలో వరకు వస్తాయి. దానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇవి చప్పగా అవ్వకుండా ఉండడం కోసం మనం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఉడికిపోయి జస్ట్ 1 బాయిల్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఫ్లఫీనెస్ పోకుండా ఉండడం కోసం ఇలా 1 బాయిల్ చేసుకుంటే మన కార్న్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా. వీటికి బాగా కోటింగ్ చేయాలి. మనం వాటర్లోంచి తీయగానే ఇవన్నీ వేసేసి బైండింగ్ చేసేసుకుంటే వీటికి చక్కగా పట్టేస్తుంది. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాం. మనకు ఆయిల్ కాగిపోయింది కదా, ఇప్పుడు కార్న్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా 1 వేగు వేయగానే వీటిని స్టవ్ సిమ్లో పెట్టుకుని రిమూవ్ చేసేయాలి. ఇది మొత్తం సిమ్లో పెట్టేసుకుని ఈ ఆయిల్ అంతట్లో ఈ లోపు డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుని గార్నిష్ కోసం ఆనియన్స్, కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లేటింగ్ చేసేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఆర్గానో ఫ్లేక్స్, ఇప్పుడు ఆనియన్స్ అండ్ కొరియాండర్. ఇలా ప్లేటింగ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవాలి.
చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటే క్రిస్పీ కార్న్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.